అందరికీ నమస్కారం. మనం పాచిపెట్ట మండలం చాపరాయి వలస గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతానికి ఏంటంటే ఈ స్కూలు చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా కూడా మనకు తెలుసు వయ్యార భామ అనేటువంటి ఒక పెద్ద బ్రహ్మరాక్షసి కలుపు అనేది చాలా ఉధృతంగా ఉంటుంది ఎక్కడ చూసినా సరే. దాన్ని నిర్మూలించడం కోసం ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అన్ని గ్రామాల్లో కూడా చేయదలుచుకున్నాము. కాబట్టి ఈ గ్రామంలో కూడా చాలా ఎక్కువగా విస్తరించి ఉంది. ప్రస్తుతానికి కొంతవరకు శుభ్రపరిచారు. అలాగే ఈ వయ్యార భామ అనేది గాలి ద్వారా వ్యాపిస్తుంది. దీన్ని పూత దశ కంటే ముందుగానే నిర్మూలించుకోవాలి. ఎప్పుడైనా సరే ఎక్కువగా ఉండేటప్పుడు, పొలంలో ఎక్కువగా ఉండేటప్పుడు దాన్ని దున్నకూడదు. దున్నితే ఏమవుతుందంటే ఆ విత్తనాలన్నీ కూడా గాలి ద్వారా వెదజల్లి లేదా ముక్కలు అయ్యి అవి కూడా ఎక్కువ మరింత ఉధృతంగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా విత్తనం రాకముందే, పూత దశ రాకముందే దాన్ని కోసేసి తగలబెట్టేసి చెయ్యాలి. లేదా దాన్ని ఒక కంపోస్ట్ కింద కూడా మార్చుకోవచ్చు. బాగా చివకాలి. ఒకవేళ కంపోస్ట్ కింద మార్చదలుచుకుంటే బాగా చివకపోతే ఆ మిగిలిపోయిన విత్తనం మళ్ళీ మొలకెత్తి మన గ్రామంలో మనం ఎక్కడైతే ఏ పంట పొలంలో వేస్తామో ఆ పంట పొలంలో మళ్ళీ మొలకెత్తే అవకాశం ఉంది. కాబట్టి బాగా చివుకుపోయేటట్టుగా తయారు చేసుకుంటే అది మంచి కంపోస్ట్ అవుతుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని వందల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతుంది. ఇది రైల్వే ట్రాక్స్ పక్కని, లేకపోతే మన ఊర్లకు వెళ్ళే రహదారుల పంట, స్కూల్ ప్రాంగణంలో, అలాగే మన ఇళ్ళ సరౌండింగ్స్లో కూడా. మన మొక్క కాదు ఇది, విదేశాల నుంచి వచ్చిన మొక్క. గాలి ద్వారానో ఏదో రకంగా ఒక విత్తనం ద్వారానో ఇది మన భారతదేశంలోనికి ప్రవేశించింది. ఇప్పుడు ప్రస్తుతంగా దాని పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడ చూసినా సరే చాలా ఉధృతంగా తయారైంది. ఇది ఉండడం వల్ల మనకి బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం అనేది బాగా దెబ్బతింటుంది. మన పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా సరే అనేక రకాలైనటువంటి ఉపయోగకరమైన మొక్కలు ఉంటాయి. ఆ మొక్కలన్నింటినీ కూడా చంపేసి ఆ ప్రదేశంలో ఇది ఆక్రమించేస్తుంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం నిర్మూలించాలంటే మనకి కనిపించిన ప్రతి ఒక్క మనిషి కూడా ఆ మొక్క కనిపించిన వెంటనే దాన్ని గుర్తించి దాన్ని తీసివేసినట్టయితే, ఒకరు తీస్తే ఒక మొక్క, 10 మంది తీస్తే 10 మొక్కలు, అలాగే 1,000,000 మంది తీస్తే ఒకసారి 1,000,000 మొక్కలు, 100 సార్లు తీస్తే 100 కోట్ల మొక్కలు నాశనం చేయగలుగుతాం. ఈ రకంగా ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ వచ్చి ఏదైతే ఈ వయ్యార భామ అనేటువంటి కలుపు ఉందో దాన్ని పూర్తిగా నిర్మూలించగలిగితే ప్రభుత్వానికి కొన్ని వందల కోట్ల రూపాయలు మనం మిగిల్చి ఒక రకంగా దీన్ని దేశ సేవ చేసినట్టు కింద మనం భావించవచ్చు. కాబట్టి దయచేసి ప్రతి రైతు, ప్రతి మనిషి కూడా దీన్ని ఈ వయ్యార భామను నిర్మూలించడానికి తోడ్పడాలి. ఇప్పుడు మనకేంటంటే ఫీల్డ్స్లో అక్కడక్కడ ఉంది, అది గుర్తించి దాన్ని కూడా ఇప్పుడు పీకి వేయబడుతుంది. అది కూడా మనం చూస్తాం. ఇప్పుడు దీన్నే చూడండి, ఇది ఎలా ఉందో, చాలా అందంగా తెల్లగా పువ్వులతో ఉంది. దీన్నే కాంగ్రెస్ గడ్డి అని కూడా అంటారు. బ్రిటిష్ వారి హయాంలో గోధుమల విత్తనాలతో పాటు మన భారతదేశంలో ప్రవేశించింది. ఇప్పుడు అందరూ కూడా మీరు చూసినట్లయితే మొత్తం అంతా కూడా ఇక్కడ ఈ గడ్డిని నిర్మూలన జరుగుతుంది. తప్పనిసరిగా దీన్ని తీసేయాలి. ఈ ఒక మొక్క చూసుకుంటే చూడండి ఇదంతా కూడా విత్తనం కింద తయారైతే ఎన్ని లక్షల విత్తనాలు వెదజల్లి ఎంత ఎక్కువ ఫలాలను ఆక్రమించే అవకాశం ఉందో గమనించి రైతులు కనిపించిన వెంటనే దీన్ని తీసేసేందుగా కోరుతున్నాం. ఒక్క మొక్క చూస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.